ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమస్తము సాధ్యమే. ఈ మధ్యన దేవుడు నాకు బయలుపరిచిన ఒక విషయం, మీరు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని. అబ్రాము పేరు తీసివేసి అబ్రహాము అని దేవుడు పేరు పెట్టాడు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అబ్రహాము శారాకు పిల్లలు లేనప్పుడు వాళ్ళు ఏం పలుకుతున్నారు? మేము అనేక జనములకు తండ్రి అని పలుకుతున్నారు. మనం కూడా అదే చేయాలి. ఇది చాలా గొప్ప మర్మము. మీరు ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసిన తర్వాత నేను ఇప్పుడు చెప్పబోయేవి కన్ఫెస్ చేయండి. మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లయితే యేసు నామంలో అప్పుల ఊబి నుంచి విడుదల పొంది ఉన్నాము. యేసు నామంలో సమృద్ధి పొంది ఉన్నాము. మీ పిల్లలు మాట వినకపోతే యేసు నామంలో మా పిల్లలు సమస్యల నుంచి విడుదల పొంది ఉన్నారు. యేసు నామంలో మా పిల్లలు వ్యసనాల నుంచి విడుదల పొంది ఉన్నారు అని చెప్పండి. మీరు బలహీనతల్లో ఉన్నట్లయితే యేసు నామములో మేము స్వస్థత పొంది ఉన్నాము. యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము అని చెప్పండి. ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసి ఒక 10 సార్లైనా విశ్వాసంతో చెప్పండి. మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. ఈ పరిచర్యకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఒకసారి వినండి. యేసు నామంలో లక్షల మందికి ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము. యేసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరుగుచున్నవి. యేసు నామంలో ఆంధ్ర, తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము. ఆమెన్. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ టీవీ కార్యక్రమాన్ని దీవించినందుకు వందనాలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ అద్భుతమైన కార్యాలు పొందుకోవాలి, గొప్ప కార్యాలు పొందుకోవాలి, సమస్యల నుంచి విడుదల పొందాలి, మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగున ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనం వాగ్దాన దేశాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మీరు కీర్తనలు 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివినట్లయితే, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎర్ర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. వాగ్దాన దేశాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో మనం చదివిన వాక్యంలో ఉంది. మనం దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, లోక విషయాలు తెలుసుకోకుండా, లోక విషయాలకు టైం స్పెండ్ చేయకుండా, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించినట్లయితే దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. జీవితం శరీర సంబంధమైనది కాదు, జీవితం ఆత్మ సంబంధమైనది. యేసు ప్రభు ఏమంటారంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. దేవుడు మనతో చెప్పిన మాటలు ఆత్మయు సత్యమునై ఉన్నవి. మీరు ఆత్మానుసారంగా జీవిస్తే గొప్ప కార్యాలు పొందుకుంటారు. మీరు ఆత్మానుసారంగా జీవిస్తే దేవుడు మీకోసం ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. మీరు ఆత్మానుసారంగా జీవిస్తే మీరు ఫలించే చెట్టు వలె ఉంటారు. మీరు చేసేదంతా సఫలమవుతుంది. శరీరానుసారంగా జీవించారనుకోండి, మీకు అన్ని రకాల సమస్యలు వస్తాయి. ఆత్మానుసారంగా జీవిస్తే మీకున్న సమస్యలు పోతాయి. ఏమవుతుందో చెప్పమంటారా? ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, మీరు దేవుని మాట విన్నట్లయితే మీ ప్రాధాన్యతలు మారిపోతాయి, మీ ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు వరకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మీ జీవితంలోకి ఉండవు.
ఎప్పుడైతే మీ ప్రాధాన్యతలు మారతాయో, ఎప్పుడైతే మీ ఆలోచన మారతాయో, అప్పుడు వరకు పెద్ద పెద్ద సమస్యలను మీరు అనుకున్నారే, ఆ సమస్యలు మీ జీవితంలో ఉండవు. మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దీంట్లో ఏం రాయబడిందంటే, సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించాలి. సజీవ యాగముగా మన శరీరాలని దేవునికి సమర్పించి మనం ఆత్మానుసారంగా జీవించాలి. దేవునికి సంబంధించిన విషయాలకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం లోకం ఆలోచించిన విధంగా ఆలోచించకూడదు. 2వ వచనంలో ఇలా ఉంటుంది, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడి. లోకానుసారంగా ఆలోచించకుండా, శరీరానుసారంగా ఆలోచించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ జీవితంలో దేవునికి గొప్ప ప్రణాళిక కలిగి ఉంది. మీరు దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. మీరు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. మీరు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అదేంటో మీరు తెలుసుకోండి. అది దేవుడే బయలుపరుస్తాడు. మనం ఆత్మానుసారంగా ఆలోచిస్తూ దేవునికి విలువిచ్చినట్లయితే, ఆత్మ సంబంధమైన విషయాలకి విలువిచ్చినట్లయితే మన ఆలోచన మారుతుంది, మన తలంపులు మారుతాయి, దేవుని మీద నమ్మకం వస్తుంది, మనం దేవుడు చెప్పింది చేస్తాం, మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇది చిన్న విషయం కాదు. అబద్ధమాటానికి దేవుడు నరుడు కాదు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపించకుండునా అని బైబిల్ చెప్తుంది. దేవుడు అబద్ధమాడు. ప్రతి మనిషి అబద్ధికుడు, దేవుడే సత్యవంతుడు. ఈ విషయాన్ని మనం ముందు తెలుసుకోవాలి. మనం ఏం చేస్తే మన జీవితం బాగుంటుంది, ఏం చేస్తే మనం ఫలిస్తాం, ఏం చేస్తే మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామో మనకన్నా ఎక్కువగా దేవునికి తెలుసు. మనం లోకం మాటలు వింటుంటే, లోకం విషయాలు తెలుసుకుంటే ఈజీగా మోసపోతాం, అబద్ధాన్ని నమ్ముతాం. నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే అని చాలామంది క్రైస్తవులు ఇబ్బందుల్లో, భయంకరమైన సమస్యల్లో ఉన్నారు. మీరు శరీరానుసారంగా ఆలోచిస్తే పేకల్లోతు సమస్యల్లో ఉంటారు. ఎందుకో చెప్పమంటారా? బైబిల్లో ఒక వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. మీకు చదివినిపిస్తాను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-45 వచనం వరకు. ఒక అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని, అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను. యేసు ప్రభు చెప్పిన మాట, శరీరానుసారంగా మీరు ఆలోచిస్తే, శరీర విషయముల మీద దృష్టి పెడితే, యు అట్రాక్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లం. అన్ని సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైతే శరీరానుసారంగా ఆలోచిస్తారో, శరీర విషయముల మీద దృష్టి ఉంచుతారో, అప్పుడు ఏమవుతుందంటే, ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలి వెళ్ళిన తర్వాత దానికి విశ్రాంతి దొరకనందున నీరు లేని చోట్లలా తిరుగుతూ ఉంటుంది. అది తను వదిలి వచ్చిన వీళ్ళు ఎలా ఉందో చూద్దామని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉంది, ఇంట్లో ఎవరో లేరు. అప్పుడు తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఆ పర్సన్ యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే దారుణంగా మారుతుంది. శరీరానుసారంగా ఆలోచిస్తే, చెప్తున్నాను వినండి, అన్ని రకాల సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. శరీరానుసారమైన మనస్సు మరణము. మీరు శరీరానుసారంగా ఆలోచిస్తే మీకు ఏ సమస్యకు పరిష్కారం దొరకదు, మీరున్న ఇబ్బందులకి పరిష్కారం దొరకదు, మీరున్న బలహీనతలకు పరిష్కారం దొరకదు. మీరు లోకానుసారంగా ఆలోచిస్తున్నారు, శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు, లోకం చెప్పే విషయాలు బలంగా నమ్మేశారు. కాబట్టి మీరేమనుకుంటారంటే ఈ సమస్యలకు పరిష్కారం లేదు, ఈ ఇబ్బందులకి పరిష్కారం లేదనుకుంటారు. శరీరానుసారంగా ఆలోచిస్తే అన్ని రకాల సమస్యల్లో మీరు మునిగిపోతారు, పేకల్లోతు సమస్యలో మునిగిపోతారు. ఎందుకంటే శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటే ఈవెన్ దురాత్మలు కూడా వారిలో ప్రవేశించి ఇంకా ఎక్కువ వాళ్ళ సమస్యల్లోకి తీసుకువెళ్తాయి.
మనం దేవుని ఆత్మ చేత నింపబడి ఉండాలి. మనం ఆత్మానుసారంగా ఆలోచించినట్లయితే, దేవుని విషయాలకు విలువ ఇచ్చినట్లయితే, ఆత్మ సంబంధమైన విషయాలకు విలువ ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే మనం దేవుని ఆత్మ చేత నింపబడతాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతామో అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తాం, అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చేస్తాం, ఊబిలో నుంచి బయటకు వచ్చేస్తాం. స్వస్థత కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే. మీరు ఆత్మానుసారంగా ఆలోచిస్తే తప్ప సమస్యల నుంచి బయటకు రాలేరు. జాగ్రత్తగా వినాలి, ఇది కీ అన్నమాట. శరీరానుసారంగా ఆలోచిస్తే మీరు దేవుని సన్నిధికి వచ్చినా ప్రార్థన చేసినా మీకు పెద్దగా ఒరిగేదేం ఉండదు. మీకు అన్ని రకాల సమస్యలు ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, ఏవో కొన్ని పోతూ ఉంటాయి, మళ్ళీ సమస్యలు వస్తూ ఉంటాయి, బంధకాల్లోనే జీవిస్తారు. మీరు ఆత్మానుసారంగా ఆలోచిస్తే మీకున్న సమస్యలన్నీ పోతాయి. ఆత్మానుసారంగా ఆలోచించడం అంటే మనం దేవుని సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచాలి, వాక్యం ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, దేవుని మాట వినాలి, మనం యథార్థంగా జీవించాలి, మనం దేవుని పనికి సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా ఆలోచిస్తామో మన ప్రాధాన్యతలు మారిపోతాయి, మన ఆలోచన మారిపోతుంది, మన తలంపులు మారిపోతాయి. నేను యవన దశలో ఉన్నప్పుడు పూర్తిగా శరీరానుసారంగా ఆలోచించేవాడిని. అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, గందరగోళమైన పరిస్థితుల్లో నేను జీవించాను. తప్పిపోయిన కుమారుల్లా మారింది నా పరిస్థితి. అలా మారినప్పుడు లోకంలో ఎంత ప్రయత్నించినా సమస్యలకు పరిష్కారం లేదు. నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నా సమస్యలకి పరిష్కారం దొరకట్లా. మా ఇంట్లో ప్రార్థన జరిగేది కానీ నా సమస్యలకు పరిష్కారం దొరకట్లా. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఆత్మానుసారంగా ఆలోచించడం మొదలుపెట్టాను. దేవుని విషయాలకు విలువ ఇచ్చి, దేవుని విషయాలు ధ్యానం చేస్తూ, దేవుని చెప్పిన మాట విని నా జీవితాన్ని మార్చుకున్నాను. ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఆలోచించానో కొంత టైం అయ్యేసరికి నేనేమైతే పెద్ద పెద్ద సమస్యలు అనుకున్నానో అవన్నీ పోయినాయి. ఎట్లా పోయినాయి తెలుసా? మన ఆలోచన విధానం మారుతుంది, మన ప్రాధాన్యతలు మారుతాయి. మనం లోకానుసారంగా పెద్ద సమస్యలు అని ఏమైతే అనుకుంటామో ఆత్మానుసారంగా ఆలోచిస్తే అవి పెద్ద సమస్యలు కాదు. దే లూజ్ ఇంపార్టెన్స్. అవి అలా పోయినాయి. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా ఆలోచిస్తావో, ఆత్మ సంబంధమైన విషయాలకు విలువ ఇస్తావో మొత్తం నీ జీవితం మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి, గుర్తుపెట్టుకోండి. మీరు శరీరానుసారంగా ఆలోచిస్తే అన్ని సమస్యలు మీకే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా మీ సమస్యలు పోవు, మీ సమస్యలు పోవటానికి దారి కనపడదు. అదే మీరు ఆత్మానుసారంగా ఆలోచిస్తే మీకు ముందు నుయ్యి వెనక గొయ్యి అయినా సరే మీరు దాని నుంచి విడుదల పొందుతారు. ఇజ్రాయేలు చూడండి, ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం. వాళ్ళు ఏమంటున్నారు? అమ్మో ఇంకా మా పని అయిపోయింది అనుకున్నారు. అయితే దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నెలను వారిని నడిపించాడు. ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. శరీరానుసారంగా ఆలోచిస్తున్నంత వరకు నీ సమస్యకి పరిష్కారం దొరకదు. నువ్వు ఆత్మానుసారంగా ఎప్పుడైతే ఆలోచిస్తావో, ఆత్మానుసారంగా ఎప్పుడు ఆలోచిస్తావు? నువ్వు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వంట నీటి కాలువ ఎర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నువ్వు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మొదట్లో నీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ దాంట్లో ఉన్న మర్మాలు దేవుని నీకు బయలుపరుస్తారు. దేవుని శక్తి నీలో పనిచేయటం ప్రారంభమవుతుంది. దేవుని ఆత్మ నీలో నివసిస్తాడు. దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. దేవుడు నీకు ముందుగా ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తాడు. నీకు ముందుగా ఎర్ర సముద్రం ఉంటే దేవుడు దాన్ని 2 పాయలుగా చేస్తాడు. నీకు ముందుగా ఎరుకో గొడవలు ఉంటే దేవుడు ఆ ఎరుకో గొడవల్ని కూల్చివేస్తాడు. నీకు ముందుగా బలహీనతలు ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు ఊబిలో ఉంటే దేవుడు ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకొస్తాడు. నువ్వు నమ్ముతావు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచిస్తేనే దేవుని నమ్ముతావు. ఆత్మానుసారంగా ఆలోచిస్తేనే దేవుని మాట వింటావు. ఆత్మానుసారంగా ఆలోచిస్తేనే నువ్వు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటావు. శరీరానుసారంగా ఆలోచించి నువ్వు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేవు. మీరు బైబిల్లో చూసినట్లయితే మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి 34వ వచనం వరకు. ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలము నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను,
ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వము అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసేవు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. యాకోబు ఏశావు, చూడండి, జ్యేష్ఠత్వము అంటే రెండింతల ఆశీర్వాదం, డబుల్ పోర్షన్ అనమాట. ఉన్న ఆస్తిలో రెండింతలు వస్తుంది. ఏశావు ఆత్మ సంబంధమైన విషయాల్ని తృణీకరించాడు, దేవుని ఆశీర్వాదాన్ని తృణీకరించాడు, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. యాకోబు ఏం చేశాడు? దేవుని ఆశీర్వాదం కోసం ఆరాటపడ్డాడు, దేవుని వైపు చూశాడు. తర్వాత భవిష్యత్తులో చూసినట్లయితే దేవునితో పెనుగులాడతాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదలనని. దేవుని విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తను ఇంటి నుంచి ఎలా పారిపోతాడో తెలుసా? చేతి కర్రతో పారిపోతాడు. తన దగ్గర ఏం ఉండదు. కానీ యాకోబుతో పాటు దేవుని ఆశీర్వాదం ఉంది. ఆత్మ సంబంధమైన విషయాలకు మనం విలువ ఇవ్వాలి. సమస్త సృష్టిని దేవుడు నడిపిస్తున్నాడు. సమస్త సృష్టిని నడిపిస్తున్న దేవుడు నీ సమస్యను తీసివేయటం, నిన్ను స్వస్థపరచటం, నిన్ను ఆశీర్వదించటం, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటం పెద్ద పనే కాదు. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచిస్తే, దేవుని విషయాలకు విలువ ఇస్తే, నువ్వు దేవుని మాటను నమ్మితే, యాకోబు నమ్మాడు, చేతి కర్రతో తిరిగి వెళ్ళాడు. ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడో తెలుసా? యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేల్ అనే ఒక దేశం ఉంది. యాకోబు కుమారుడు. అప్పట్లో శక్తివంతమైన దేశము, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. యాకోబు సంతానం నుంచి ఒక దేశం వచ్చింది. యాకోబు సంతానం నుంచి లోకరక్షకుడు వచ్చాడు. అది వాస్తవానికి ఎవరికి రావాలి? జ్యేష్ఠ కుమారుడికి రావాలి. మనం ఆత్మ సంబంధమైన విషయాలకు విలువ ఇవ్వాలి. జ్యేష్ఠ కుమారుడు ఏం చేశాడు? ఏశావు ఆత్మ సంబంధమైన విషయాల్ని తృణీకరించారు. ఒక పూట తిండి కోసం దేవుని ఆశీర్వాదాన్ని తృణీకరించారు. ఒక పూట తిండి కోసం దేవుని వాగ్దానాన్ని తిరస్కరించాడు. ఈ లోకంలో నేను గమనిస్తున్నాను, క్రైస్తవులు అనేక మంది శరీర విషయముల మీద దృష్టి ఉంచి శరీర సంబంధమైన విషయాలను నేర్చుకుని వాటిలో ఆరితేరిపోయి భయంకరమైన సమస్యల్లో జీవిస్తున్నారు. మా సమస్యలు పోవాలి, మా ఇబ్బందులు పోవాలని ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, సమస్యలు పోవట్లా. శరీరానుసారంగా ఆలోచిస్తే సమస్యలు పోవు. మనం ఆత్మానుసారంగా ఆలోచిస్తే మనకున్న అన్ని సమస్యలు పోతాయి. శరీరానుసారంగా ఆలోచిస్తే నీకు ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యం కనబడుతుంది. ముందు నుయ్యి, వెనకాల గొయ్యి. ఇంకా నీ జీవితానికి ఏ పరిష్కారం ఉండదు. కానీ ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఆలోచిస్తావో, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటావో, నీ జీవితాన్ని సరిచేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని పనికి ఇస్తూ ఉంటావో, నువ్వు ఆత్మలో ఎదుగుతూ ఉంటావు. నువ్వు అలా ఆత్మలో ఎదిగినప్పుడు ఏమవుతుందంటే, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని మీ గురించి ప్రార్థించుచున్నాను. మీకున్న సమస్యలు, ఇబ్బందులు పోవాలంటే ఒక్కటే పరిష్కారం. మీకు సమస్యలు, ఇబ్బందులు ఏ విశ్వాసంలో ఉన్నప్పుడు వచ్చినాయో ఆ విశ్వాసంలో మీరుంటే ఆ సమస్యలు, ఇబ్బందులు పోవు. మీరు విశ్వాసంలో ఎదగాలి, ఆత్మలో బలపడాలి. మీరు ఆత్మలో ఎంత బలపడతారో, విశ్వాసంలో ఎంత ఎదుగుతారో అంత గొప్పగా దేవుని కార్యాలు పొందుకుంటారు. అదొక్కటే పరిష్కారం. శరీరానుసారంగా ఆలోచించటం మానేసి, మీకు సమస్యలు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు ఎప్పుడు వచ్చినాయో ఆ స్థాయి నుంచి మీరు విశ్వాసంలో ఎదగాలి. మీరు విశ్వాసంలో బలపడాలి. మీరు విశ్వాసంలో ఎదిగి విశ్వాసంలో బలపడితే మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటారు. మీరు కీర్తనల గ్రంథం చదవండి, ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఏరున నాటబడినదై ఆ కువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. నీకు పీకల్లోతు సమస్యలు ఉంటే, నీకు బలహీనతలు, ఇబ్బందులు ఉంటే, నువ్వు ఆర్థిక సమస్యల్లో ఉంటే, నీ పరిస్థితి ముందు నుయ్య వెనకాల గొయ్యలా ఉంటే, సింపుల్,
దేవుని వాక్యాన్ని ధ్యానించండి. విశ్వాసంతో దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ప్రతిరోజు ధ్యానించండి. కొంత టైం అయ్యేసరికి దేవుని శక్తి మీలో బలంగా పనిచేస్తుంది. నేను ఇదే చేశాను. నేను పేకల్లోతు సమస్యల్లో మునిగిపోయి తప్పిపోయిన కుమారుల్లో నా పరిస్థితి మారిపోయింది. ఈ లోకంలో నాకు ఏ హోపు లేదు. ఏ రకంగా చూసినా నా సమస్యలకి పరిష్కారం లేదు. అన్ని రకాలుగా ప్రయత్నించాను, ఏమీ లేదు. నేను చేసింది ఇదే. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించమని బైబిల్లో ఉంది. అప్పుడు నేను ఎలా ఉంటానంట, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. నేను దాన్ని చేశాను. లోక విషయాలు పక్కన పెట్టేసి నేను ఎక్కువ బయట కాలక్షేపం చేసేవాడిని. కాలక్షేపం అంతా వదిలేశాను. ఈ టీవీలు, గేమ్స్, మూవీస్ వదిలేశాను. దేవుని వాక్యాన్ని ధ్యానించటం, బైబిల్ ధ్యానించటం, శక్తివంతంగా వాక్య పరిచయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వాక్యం వినటం, అలా వింటూ నా జీవితాన్ని సరిచేసుకున్నాను. కొంత టైం అయ్యేసరికి బైబిల్లో ఏం రాయబడిందో అది నా జీవితంలో జరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు నేను శక్తివంతంగా టీవీ పరిచయం చేస్తున్నాను. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావు. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. దేవుడు నీ కోసం ఏదైతే గొప్ప వాగ్దానం కలిగి ఉన్నాడో అది నీ జీవితంలో నెరవేరుతుంది. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నేనే ఎందుకు పనికిరాను అనుకున్నాను, ఇప్పుడు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను. నువ్వు లక్షల మందికి శక్తివంతంగా సువార్త ప్రకటిస్తావు అని చెప్పి దేవుడు చెప్పాడు. అది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. చూసారా పరిస్థితులు ఎలా మారిపోయినాయో? గుర్తుపెట్టుకోండి, శరీరానుసారంగా ఆలోచిస్తే అన్ని సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చేస్తాయి. ఆత్మానుసారంగా మీరు ఆలోచిస్తే, ఆత్మ విషయముల మీద మీరు దృష్టి పెడితే, దేవుని వాక్యం ధ్యానించటం, ప్రార్థన చేయటం, మన జీవితాన్ని సరిచేసుకోవటం, మనం దేవుని పనికి సపోర్ట్ చేయటం, అది మనకున్నంతలో మనం సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం దేవుళ్ళు ఎదుగుతూ ఉంటామో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నువ్వు కలలో ఊహించిన విధంగా నీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే. మీరు బైబిల్లో చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 2 నుంచి మనం చదువుకుందాం. మరియు ఇజ్రాయిలీలందరూ మోషే అహరోనులపై సణుగు కొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకువచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెలుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వినండి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా. దేవుడు ఇజ్రాయేలీలని అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు, ఒకటి వాళ్ళు బానిసత్వం నుంచి విడుదల పొందారు, మంచి ఆరోగ్యంతో బయటకు వచ్చారు, గొప్ప ఆస్తితో బయటకు వచ్చారు. దేవుడు ఎడారిలో అద్భుతమైన కార్యాలు చేశారు. వాళ్ళు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె వాళ్ళకి తోడై ఉన్నాడు. మారా జలాన్ని మధుర జలంగా మార్చాడు. పరలోకం నుంచి మన్నా కురిపించారు. వాళ్ళు మాంసం కావాలంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజులు వాళ్ళకి మాంసం వచ్చేలా దేవుడు చేశాడు. మోషే అంటాడు, అయ్యో దేవా, 30 లక్షల మంది ఉంటారు దాదాపు జనం, ఇంతమందికి మాంసం మనమెలా ఇస్తాం? సముద్రపు చేపలన్నీ పట్టేసినా సరిపోతాయా అంటాడు. అప్పుడు దేవుడు మోషేకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? 30 లక్షల మంది అరణ్యంలో ఉంటే, అరణ్యం అంటే ఏంటి? కనుచూపు మేరలో నీరుండదు, పచ్చని మొక్క ఉండదు. వాళ్ళకి మాంసం కావాలంటే ఇచ్చేద్దామంటాడు దేవుడు. దేవుడు ఇచ్చేస్తాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులకి సరిపడా ఇచ్చేస్తాడు. ఇన్ని కార్యాలు చూసిన వీళ్ళు ఏమంటారంటే, అమ్మో, మా పాలు తెలు ప్రవహించే దేశాన్ని మేము స్వాధీనం చేసుకోలేం, అక్కడ రాక్షసుల వంటి ప్రజలు ఉన్నారు అంటే వాళ్ళకి నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం లేదు. జాగ్రత్తగా వినండి, దేవుని మీద నమ్మకం ఎప్పుడు వస్తుందంటే, ప్రతిరోజు దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేస్తూ నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉంటే దేవుని మీద నమ్మకం వస్తుంది. ప్రతిరోజు మనం దేవునితో సహవాసం చేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిలో ఎదగాలి. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం దృష్టి ఉంచాలి. అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే, యెహోషువ కాలేబ్ అంటారు, వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచారు. మనం వెళ్ళి స్వాధీనం చేసుకుంటాం.
దేవుడు మనకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తారు, మీరు దేవుని మీద తిరగబడమాకండి అని చెప్పి బట్టలు చింపుకుని మరి వాళ్ళు మాట్లాడతారు. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు శరీరానుసారంగా ఆలోచిస్తున్నారు. శరీరానుసారంగా ఆలోచించి ఇది అవ్వదు, ఈ పని జరగదు అంటున్నారు. యెహోషువ కాలేబు ఆత్మానుసారంగా ఆలోచించి దేవుడు చేస్తాడు, మనం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకుంటాం అన్నారు. ఇంతకీ ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచి మేము పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారో వాళ్ళే వెళ్తారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి. మీరు శరీరానుసారంగా ఆలోచిస్తే దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయలేరు, ఇది అవ్వదు, అది జరగదు అవే చెప్తారు. ఆత్మానుసారంగా ఆలోచిస్తే, దేవుని విషయాల మీద దృష్టి పెడితే, మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దివారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే, దేవునితో సహవాసం కలిగి ఉంటే అప్పుడు మీరు నమ్ముతారు. దేవుడి గొప్పతనం తెలుస్తుంది, దేవుడు ఎంత శక్తి గలవాడో తెలుస్తుంది, దేవుడు ఒక్కడే నమ్మదగినవాడని తెలుస్తుంది. దేవుని కోసం మీరు రిస్క్ చేస్తారు. ఇక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళాలంటే రిస్క్ చేయాలి. దేవుని కోసం మీరు రిస్క్ చేస్తారు. రిస్క్ చేసి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. రిస్క్ చేసి అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. రిస్క్ చేసి మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశిస్తారు. దేవుణ్ణి నమ్మాలి. దేవుడు శక్తి గల దేవుడు. దావీదు రిస్క్ చేశాడు కాబట్టే గొలియాతును జయించారు. యెహోషువ కాలేబు రిస్క్ చేశారు కాబట్టే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. నువ్వు దేవుడు గొప్ప దేవుడు అని నమ్మితే నువ్వు దేవుని పనికి ఇస్తావు, నువ్వు రిస్క్ చేస్తావు, అద్భుతమైన కార్యాలు పొందుకుంటావు. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించినప్పుడు దేవుని గొప్పతనం ఏంటో నీకు తెలుస్తుంది. దేవుడు ఎంత శక్తి గల దేవుడో నీకు తెలుస్తుంది. నువ్వు నమ్ముతావు. యేసు నామంలో మేము స్వస్థత పొంది ఉన్నామని చెప్పి నువ్వు పలుకుతావు. యేసు నామంలో మేము అప్పుల ఊబి నుంచి విడుదల పొంది ఉన్నామని చెప్పి నువ్వు పలుకుతావు. యేసు నామంలో మా పిల్లలు బంధకాల నుంచి విడుదల పొంది ఉన్నారని చెప్పి నువ్వు పలుకుతావు. నువ్వు విశ్వాసంతో పలుకుతావు. నీ జీవితాన్ని సరిచేసుకుంటావు. నువ్వు రిస్క్ చేసి దేవుని పనికి ఇస్తావు. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. అద్భుతమైన కార్యాలు పొందుకుంటావు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పనికి ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీతో సహవాసం కలిగి మీరెంత గొప్పవారో, మీరు ఎన్ని అద్భుత కార్యాలు చేయగలరో, మీరు ఎంత నమ్మదగిన వారో మేము తెలుసుకోవాలి. మా కోసం ప్రాణం పెట్టిన మీరు మిగతావి మాకివ్వరా? అంత దగ్గరగా సహవాసం ఉండాలి. రిస్క్ చేయాలి. మిమ్మల్ని నమ్మాలి. మీ పనికి ఇవ్వాలి. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మీరు మమ్మల్ని నడిపిస్తారని నమ్మాలి. మేము ముందుకెళ్ళినప్పుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు మేము జీవిస్తాం. ఎవరైతే బలహీనతల్లో ఉండి విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో దేవ వారిని స్వస్థపరచండి. నడినెత్తి నుంచి అరికవారి వరకు ముట్టండి. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారి విశ్వాసంతో ఏకీభవిస్తుండగా వారి జీవితాల్లో మీ కార్యము జరిగించండి. బంధకాల నుంచి విడిపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.